తెలిపారు. వాస్తవంగా చెప్పాలంటే పూర్తి ప్రపంచం శాతం చమురు ఆయిల్ని కేవలం అరబులోని 5 కంట్రీస్ సప్లై చేస్తాయి. ఇక్కడ సిగ్గుచేటు ఏంటంటే కనీసం ఎకనామికల్లీ బైకాట్ కూడా చేయలేకపోయారు. ఈ రోజు వరకు కూడా పాలస్తీనా భూభాగంపై సాంకేతికతను సాధించారు, ఎలాంటి విద్యా వ్యవస్థలను నెలకొల్పారు. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసు. 1,24,000 మంది ప్రవక్తలు ప్రభవింపబడ్డారు. సూర్య అర్రాసనం 13:7లో మొట్టమొదటి దేవుడు ఆదం అలైహిస్సలాం, చిట్ట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 70లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌదీ అరేబియా దేశంలోని మక్కాలో పుట్టారు. క్రీస్తు శకం 632 నుండి 666 వరకు ఖులఫాయే రాషిదీన్ యొక్క కాలం. అంటే 4 ఖలీఫాలు, ఉస్మాన్, అలీ రదియల్లాహు అన్హు అజ్మాయిన్, ఈ 4 ఖలీఫాలు. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు 2 సంవత్సరాల వికాసానికి సంబంధించిన విషయాలు, సామాజిక విషయాలు, ఆర్థిక విషయాలు, రాజకీయ విషయాలు, కౌటుంబిక విషయాలు, వ్యాపార రంగానికి సంబంధించిన ఎలా చేయాలి, ఇలాంటి అనేక సూత్రాలు తెలియజేయడం జరిగింది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు వారు క్రీస్తు శకం 634 నుండి 642 వరకు ఆయన ఖిలాఫత్ బాటడి పెట్టుకున్నటువంటి మహనీయుడు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు వారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు వారు ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారో, ఆనాడు ఒక పెద్ద యుద్ధములో ఒక పెద్ద కమాండర్ పొజిషన్ లో ఉన్నటువంటి ఖాలిద్ బిన్ వలీద్ రలియల్లాహు అన్హు వారు ఎక్కడికెళ్తే అక్కడ జయం కలుగుతుందనేటటువంటి షిర్క్ యొక్క దుర్వాసన వచ్చినప్పుడు ఒక పెద్ద కమాండర్ ని తీసేసి వెనుకటి వరసలో నిలబెట్టినప్పటికీ, ఒక మామూలు సిపాయిగా నిలబెట్టినప్పటికీ కూడా ఏ వ్యక్తి కూడా హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు వారిని ప్రశ్నించేటటువంటి ధైర్యం కూడా చేయలేదు. అలాంటి గొప్ప ధీరుడు, మహావీరుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు వారు. కింగ్ యొక్క భార్య ఒక యూద మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంటే, అది కూడా రాత్రి సమయంలో ఆమె పురుడు పోస్తుంది. ఆ తర్వాత లోపలి నుండి శబ్దం వినిపిస్తుంది, ఓ అమీరుల్ ముమినీన్, మీకు మీ యొక్క స్నేహితునికి శుభవార్త అందజేయండి, ఇక్కడ కొడుకు పుట్టాడు అనగానే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. అంతకంటే ముందు ఉమర్ వారు ఎవరో తెలియక, నీకెందుకయ్యా, నువ్వెందుకు అడుగుతున్నావు, పెద్దగా చేశావులే అని ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఒకేసారి ఆశ్చర్యపోయాడు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు వారు ఒక రాజు భార్య, ఒక సాధారణ వ్యక్తి, ముస్లిం కాదు, యూద మహిళకు రాజుగారి భార్య పురుడు పోయడానికి వచ్చింది. సుబ్హానల్లా, అలాంటి పరిపాలన అందించారు, అలాంటి పరిపాలనను ప్రజలకు అందించారు ఖులఫాయే రాషిదీన్. అందుకే 1924లో 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. 1924లో మహాత్మా గాంధీ గారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్లయితే మీరు ఎలాంటి నాయకుల్ని కోరుకుంటారు అంటే, మహాత్మా గాంధీ గారు అంటున్నారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ లాంటి నాయకులు నేను కోరుకుంటాను. దేశ అభివృద్ధి కోసం, దేశం బాగుపడాలంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ లాంటి నాయకులు కావాలని చెప్తున్నారు. సుబ్హానల్లాహ్. నేను ఉమర్ రలియల్లాహు అన్హు వారి యొక్క సీరత్, ఆయన జీవిత చరిత్ర చదివి ఎంతో ప్రభావితుడైపోయాను. ఉమర్ మాకు ఆదర్శం అని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఒక క్రైస్తవ స్పేస్ సైంటిస్ట్ మైకెల్ హెచ్ హార్ట్ ద 100 ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో మొట్టమొదటి పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరిగింది. ద 100 ప్రపంచాన్ని జయించిన, ప్రపంచాన్ని పాలించిన ప్రభావవంతుల వ్యక్తి, 100 వ్యక్తుల పేర్లు రాయాలి. అతడు క్రైస్తవుడు, అతనికి ఒక ఆలోచన ఉంటుంది, యేసుక్రీస్తుని మొదటి నెంబర్లో నిలబెట్టాలని. కానీ నిలబెట్టలేదు, మనసు ఒప్పుకోలేదు. ఖురాన్ చదివాడు, హదీస్ చదివాడు, సీరత్ చదివాడు, ప్రవక్తల జీవితాన్ని చదివాడు, పూర్తి ప్రపంచంలో వచ్చినటువంటి మేధావులు, సంఘ సంస్కర్తలు అందరి జీవితాన్ని చదివాడు. చివరికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మొదటి ర్యాంక్ ఇచ్చాడు. అందులో 52 ర్యాంక్ ని మీరు చూసినట్లయితే 52వ ర్యాంక్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హు వారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఉమర్ ఒక బ్రిలియంట్ లీడర్, ఒక జీనియస్, ఒక ఇంటెలిజెంట్, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. ఉమర్ తన పర అనే భేదం లేకుండా ఆయన తన రాజ్యంలో ప్రతి వ్యక్తి బాధల గురించి
గురించి పట్టించుకున్నటువంటి ఒక ప్రజా నాయకుడు ఉమర్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మైకేల్ హెచ్ హార్ట్ అనేటటువంటి ఒక స్పేస్ సైంటిస్ట్. అయితే ఇలాంటి వైభవం కలిగినటువంటి పరిపాలన, ఇలాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు, వారికి బోధించబడేటటువంటి గ్రంథము అలాంటిది, వారు నమ్మినటువంటి దేవుడు అలాంటి వాడు. ఆయన కేవలం ఒక జాతికి కాదు, విశ్వ మానవాళికి సృష్టికర్త. కాబట్టి ఆ దైవానికి తెలుసు మానవులు ఎలా ఉండాలి, ఎలా జీవితం గడపాలో. అయితే సోదరులారా, సోదరిమణులారా, మరి మన భారతదేశానికి ఇస్లాం ధర్మం ఎలా వ్యాపించింది అంటే, కొంతమంది అనామకులు, కొంతమంది అజ్ఞానులు లేదండి కత్తి ద్వారా ఇస్లాం వ్యాపించింది అని కేవలము నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మన భారతదేశాన్ని ముస్లింలు ఒక 1000 సంవత్సరాలు పరిపాలించారు. ఒక